రాష్ట్రంలో కాళేశ్వరం కేంద్ర బిందువుగా అటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాలు ప్రతిసవాలు కొనసాగుతున్నాయి. నిన్న హరీష్ రావు చూస్తే దాని మీద పవర్ పాయింట్ ప్రాజెక్ట్ మొన్న సీఎం ఇచ్చాడు, నిన్న హరీష్ రావు ఇచ్చాడు. సో ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మనతో మెట్టి సాయి కుమార్ అన్నారు, మాట్లాడదాం అన్న. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసే ఉంటారు హరీష్ రావుది. అబద్ధాలకు అంగి లాగేసి రేవంత్ రెడ్డి అని మాట్లాడటం కూడా జరిగింది. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? నేను ఏమంటున్నా, అబద్ధాలకు ఆధార్ కార్డు, అబద్ధాలకు ఐడి కార్డు, ఈ దుర్మార్గుడే ఈ తన్ని హరీష్ రావే. అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేడు. అరే భారీ నీటి శాఖ పనిచేసిన హరీష్ రావు గారు, మీరు ఏం చేసిర్రు? కుర్చీగా వేసి కట్టింది మీరే కదా. గత 10 సంవత్సరాలు మీరు ఏం చేసినారు? ఏం చేసిర్రు నాయన అంటే కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం చిల్లర పనులు చేసిర్రు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. తెలంగాణ రాష్ట్రం యొక్క పేరుని బద్నాం చేసిర్రు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారే మంత్రిగా, మీ మామ ముఖ్యమంత్రిగా, ఇంకో బావమర్ది మంత్రిగా పనిచేసి ఇప్పుడు మూతబరి మాట్లాడుతుర్రే. గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతుర్రే. సిగ్గు అనిపిస్తలేదా? అది నోరా మోరా అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేరా మీరు? అరే బాజాప్తగా ఆ 2020 సంవత్సరంలో అక్కడ నిర్మాణం కడితే కూలిపోతుందని చెప్పి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇంజనీర్ వచ్చినటువంటి బివి రమణారెడ్డి గారు అది రిపోర్ట్ ఇస్తే కూడా ఆయన కానీ ఆడిన కట్టిన దుర్మార్గుడు కూడా సిగ్గులేని మాట్లాడకు. తెలంగాణ ప్రజలకు సొమ్ముని దివాల్సింది మీరు. మీ మోతబరి మాటలకు, మీ అక్కర్లేని మాటలకు కొంచెం సిగ్గు తెచ్చుకోండి. ఇంకా ఎందుకు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు? సిగ్గు అనిపిస్తలేదా మీ నోటికి? మంత్రిగా పనిచేసినావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, 20 సంవత్సరాలు రాజకీయం చేస్తూ ఉన్నావు. తెలంగాణ రాష్ట్ర యొక్క సొమ్ముని ఆగం చేసిన మీరు ఇప్పుడు ఏమైనా నంగనాచిలాగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 10 ఏళ్ళలో మంత్రిగా ఉన్నారు, అనుభవం లేదని మీరు అంటుంటే, ఆయన అంటుంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనుభవం లేదు, నా శిష్యుడే నా కిందనే పనిచేసాడు, ఆయనకి 20 ఏళ్ళ ప్రస్తుతం ఉంటే నాకు 23 ఏళ్ళు ఉంది, నాకు అవకాశం ఉంది, ఏసీ వద్దు, జీతం వద్దు, నేను చేసి పెడతా అంటున్నాను. ఎవరంటారు అన్నమాట? హరీష్ రావు గారు 3 ఏళ్ళు మీరే ఉంటారు మంత్రి. తెలంగాణ రాష్ట్రానికి 3 నెలలు కాదు 3 ఏళ్ళు మీరే ఉండే మంత్రి, భారీ శాఖ మంత్రిగా. అది మర్చిపోకు. హరీష్ రావు మతిపోయింది అనుకుంటా, మర్చిపోయారు అనుకుంటా. హరీష్ రావు గారు ఏది బయటపడుతుందా? టెన్షన్ కా అధికారం పోయింది బాధపడుతున్నారా? ఇంకా 10 ఏళ్ళు మీకు అధికారం రాదండి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిర్రు, మిమ్మల్ని బొంద పెట్టిర్రు. ఎప్పుడైతే మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందో తెలంగాణ నుంచి పేగుబంధం తెగిపోయింది, రక్తబంధం తెగిపోయింది, రుణబంధం తెగిపోయింది. తెలంగాణ నుంచి మాట్లాడే నైతికత మీకు లేదు. తెలంగాణ ఆగం చేసే కల్లకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, మీకు మీ మామూలు వ్యవస్థ చేసినారు, ఒక శాఖ మంత్రిగా పనిచేసినావు. ఆ శాఖ పనికి ఆహ్వానం లేదా? ఇంకేం కావాలి నీకు? తెలివి లేదా? మాట్లాడి ఇస్తారా? హరీష్ రావు అడిగినట్లు ఇస్తారా? ఆయనకు మంత్రి పదవి ఇస్తారా? అరే 3 ఏళ్ళు ఇచ్చింది పదవులు. ఇప్పుడు రిపేర్ చేసి ఇస్తున్నాడు కాళేశ్వరాన్ని. 100% కాంగ్రెస్ పార్టీ జాయిన్ కామను, సభ్యత తీసుకోవాలా? కాంగ్రెస్ పార్టీ జాయిన్ కామను, అప్పుడు చూస్తాము. కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ జాయిన్ కామని హరీష్ రావు అని ఒకసారి రామని గాంధీ భవన్ రామని చూపిస్తామని. గాంధీ భవన్లో వచ్చిన వ్యవస్థ కూడా హరీష్ రావు తెలియదు. హరీష్ రావు గారికి అక్కర్లేదు. హరీష్ రావు గారు అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు. అహంకారంగా బంద్ చేయండి. మీరు 3 నెలలు కాదు 3 సంవత్సరాల 6 మాసాలు ఉన్నది మీరే. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసింది మీరే. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసింది మీరే. మీ మామ ముఖ్యమంత్రిగా పనిచేసి మీరు మంత్రిగా పనిచేసి ఇప్పుడు మూతబరి మాటలు, చిల్లర మాటలు బంద్ చేయండి, అహంకార మాటలు బంద్ చేయండి. నిజాలు తెలుసుకున్నారు తెలంగాణ ప్రజలు. మీరు ఎంత మోసం చేసిర్రో, మీరు ఎంత అక్రమంగా సంపాదించారో, మీ ఆస్తులు ఏ విధంగా కూడబెట్టిరో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. సరే, ఈ అంశాలు ఎట్లున్నాయి? ఇప్పుడు కాళేశ్వరాన్ని కాంగ్రెస్ పార్టీ రిపేర్ చేస్తుందా ప్రభుత్వం? రైతులకు నీరు అందించే అవకాశం ఉందా లేదా? తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. నిర్మాణం ఏ విధంగా చేయాలి, వ్యవస్థ ఏ విధంగా నడపాలి కాంగ్రెస్ పార్టీ తెలుసు. అవసరం వచ్చే 10 దగ్గర మేము నిర్మాణం చేసుకుని ఉంటాం. మేమంటామంటే ఈ కాళేశ్వరరావు గారు ఎక్కడ పోయారు? ఇది కూలిపోయిన కూలేశ్వరం అనే ప్రాజెక్ట్ని కట్టిన కాళేశ్వరరావు గారు ఎక్కడ పోయారు? నేను కాళేశ్వరం అని చెప్పుకునే కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎక్కడ ఉన్నారు? నేను కుర్చీ వేసుకొని నేను కట్టినటువంటి తన్నీరు హరీష్ రావు ఎక్కడ పోయారు? మీ కాళ్ళు కట్టేసిరా, మీ చేతులు కట్టేసిరా, మీ నోరు కట్టేసిరా, తాళాలు వేసిరా? ఏలే కదా. మీరే మీ మామ ముఖ్యమంత్రిగా ఉండే, మీరే మంత్రిగా పనిచేసారు. ఆ శాఖ మీరే మంత్రిగా పనిచేసి 3 సంవత్సరాల 4 నెలలు మీరు పనిచేసి ఏం చేసిర్రు అంటే కూలిన పాయలు కట్టిర్రు, అక్రమ నిర్మాణం కట్టిర్రు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసిర్రు. అన్ని అనుమతులు తెచ్చుకున్నాం. ఇప్పుడు అన్ని అనుమతులు తెచ్చినాకనే మేము సిడబ్ల్యూసీ నుంచి మొత్తం తీసుకొచ్చినాకనే ప్రాజెక్ట్ నిర్మించినాం. ఇవి పదే రైతులను దృష్టిలో పెట్టుకోనని వేయాలి. కానీ కూలేశ్వరం మాట్లాడటం ఏ వరకు సమంజసమని అటు జగదీష్ రెడ్డి కూడా నేను మాట్లాడడం జరిగింది. జగదీష్ రెడ్డికి ఏం తెలుసండి? ఎప్పుడైనా కూడా మోయడం తప్ప, అబద్ధాలు ఆడడం తప్ప ఇంకేం రోజు జగదీష్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఒక అబద్ధాలు మోస్తూ ఉంటావు. నీకు కూడా అసలు అక్కలే అనిపిస్తుంది ఒక్కోసారి. ఆయన సూటిగా ప్రశ్నిస్తారు, రాజకీయం కావాలన్నా రైతులు కావాలని అడుగుతారు. సూటిగా పొట్టిగా ప్రశ్నించినా రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు. రైతులు ఆగం చేసింది వాళ్ళే. తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఆగం చేసేందుకు వాళ్ళే. ఏ ముఖం పెట్టుకొని అడుగుతా ఉన్నారు, ఏ ముఖం మాట్లాడుతూ ఉన్నారు? సిగ్గు తప్పిన మాటలు, సిగ్గులేని మాట మాట్లాడుతున్నారు. ఈ కల్లకుంట్ల కుటుంబం, ఈ కల్లకుంట్ల తాబేదారులు, ఈ కల్లకుంట్ల బానిసలు. మీరు కొంచెం దిమాగ్తో మాట్లాడండి. లేకపోతే తెలుసుకొని మాట్లాడండి. తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆస్తిని, వాళ్ళ యొక్క సొమ్ముని మీరు ఒక కాలలో నీళ్ళల్లో పాడేసింది మీరు.
ఇప్పుడు మొత్తపడి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే జూరాలకు ఇబ్బంది కాలేదు, ఎందుకు నాగసాగర్ ఇబ్బంది కాలేదు, ఎందుకు నిట్టపాడి ఇబ్బంది కాలేదు చెప్పండి, కారణం ఏంది? చెప్పిన వాటి గురించి కూడా మాట్లాడండి, హరీష్ రావు మాట్లాడండి. అన్నిటికీ ఇబ్బందులు వచ్చినాయి. నాగార్జున సాగర్ కూడా అప్పుడప్పుడు లీక్ అవుతుంది, సేమ్ ఇలాగే లీక్ అయింది, కూలలేదు, కుంగిపోయింది జస్ట్ అంటున్నాడు. ఇప్పుడు హరీష్ రావు గారికి ఏమంటారు, మతిపోయింది అండి, మతిపోయింది, దాదాపుగా మొత్తం పోయింది. మతి మార్పు హరీష్ రావు గారు, మీరు మర్చిపోతున్నారు. ఇంతవరకు అధికారికంగా నాగార్జున సాగర్ కానివ్వండి, జూరాల కానివ్వండి, నెట్టపాడు కానివ్వండి, ఎక్కడన్నా కళ్ళకుర్తి కానివ్వండి, ఎక్కడన్నా ఇబ్బంది అయినా ఉందా? అది ఎందుకంటే కోయిల్ సాగర్ కానీ ఎందుకంటే మారుతారండి, తెలియక మాట మారుతారండి. ఇక్కడ అయిందా, డిపర్ అయిందండి, డిపర్ అయితే వస్తా కానీ పేపర్లో రిపేర్కి ఉందని చెప్పి దిమాగ్లో మాట ఎట్లా మారుతారండి? వీళ్ళ అయింది, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు పనిచేసిన వీళ్ళు సిగ్గులేని మాటలు, సిగ్గుతప్పిన మాటలు. హరీష్ రావుకి మతిపోయింది. మామని ముంచిన అల్లుడు, మామ పెంచిన అల్లుడు, మామని ముంచే అల్లుడు. కాబట్టి హరీష్ రావు గురించి, హరీష్ రావు యొక్క వ్యవస్థ గురించి, కలవకుండా కుటుంబం మాట్లాడే వ్యవస్థ తెలంగాణ దగ్గర వారికి సమయం లేదు. ఫైనల్గా చెప్పండి, ఈ కాళేశ్వరం టాపిక్ మీద అటు రైతులకి, తెలంగాణ రైతులకు కానీ ఇటు ప్రతిపక్షాలకు కానీ మీరు ఏం చెప్తారు? ఒకటే మాట, కూలిన ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజలు ఆగం చేసినట్టు వీళ్ళు బేషరతుగా గన్పార్ వద్దకు వచ్చి వాళ్ళ ముక్కు అరిగిపోయేంత వరకు నీలకు రాయాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు, కల్లకుంట తారక రామారావు, తన్నీరు హరీష్ రావు అండ్ కనక చంద్రశేఖరరావు కూడా వచ్చి నీళ్ళకి రాసిన తర్వాత కూడా అప్పుడు కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. తెలంగాణ ప్రజలను ఆగం చేసింది మీరే, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెట్టింది మీరే, తెలంగాణ యొక్క వ్యవస్థని ఇబ్బంది పెట్టి ఆయన యొక్క కుప్పగొల్చింది కూడా మీరే. ఎల్లినో ప్రభావం ఎక్కువైతే కాళేశ్వరం వల్లనే ఇప్పుడు తీసుకురాలేదు, రైతులకు నీళ్ళు ప్రభుత్వం అడ్డుపడుతుంది వాళ్ళు చెప్తే మీరు దానికి ఏం చెప్తారు రైతులు? సార్ ఇప్పుడు ఎల్లిలో వచ్చేది వస్తుందని కాదు, తెలంగాణ ప్రజల యొక్క నిర్మాణాన్ని 37,000 కోట్ల నిర్మాణ ఖర్చు 1,06,000 కోట్లు ఏ విధంగా పోయింది? ఎందుకు 75,000 కోట్ల పైచీలకు ఒక డబ్బుని 75,000 కోట్ల పైచీలకు డబ్బుని ఎందుకు విధంగా పోయింది? కారణం ఏంది? ఎందుకు కూలింది కట్టింది అది చెప్పండి. మీరు కూలిపోయి అది చెప్పండి. కూలింది ఎవరు, కట్టింది ఎవరు, కట్టించింది ఎవరు, కూర్చుని కట్టించింది ఎవరు అది చెప్పండి. కట్టించింది మీరే, కూలింది మీ ప్రభుత్వంలోనే, వ్యవస్థ నిర్మాణం జరిగింది మీ ప్రభుత్వంలో, కూలి మీ ప్రభుత్వంలో. అది మాట్లాడు కదా, అది నీళ్ళు పంపించారు, పంపు వస్తుంది, నీళ్ళు ఎవరు చేస్తారు? 100కు 100% తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది కానీ ఏ పని కూడా మేము చెయ్యము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రోజు 1,00,000 క్యూసెక్లు నీళ్ళు పాలు గోదావరి నుంచి సముద్రం పాలవుతున్నాయి. కాంగ్రెస్ కావాలని చూస్తున్నారు, రైతులకు మొండి చేస్తుంది. ప్రతిపక్ష పార్టీకి లేదా కాళేశ్వరం కట్టినందుకు కేసీఆర్ పేరు రాకూడదని ఇవన్నీ చేస్తున్నారు, మీ మీద ఆరోపిస్తారు. నేనేమంటున్నా అంటే ఎల్లినో వల్ల ఒక కరువు వస్తే వాళ్ళు అదే చూపించే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం అని చెప్తున్నాము. ఈ కూలేశ్వరాన్ని కట్టింది ఎవరు? ఆ దొంగల్ని పట్టుకోవాలి, ఆ దొంగల్ని శిక్షించాలి, వారిని ప్రజాచేతులు నిలబెట్టాలి. ఇక 100 నిలబెడతాము, అదే ప్రయత్నంలో ఉన్నాము. దొంగలు, వీళ్ళు పేరు మోసిన దొంగలు, దారి కాసిన దొంగలు, వీళ్ళు దొంగతనం చేయడం తెలుసు, తప్పించుకోవడం తెలుసు. కాబట్టి నిర్మాత్మకమైన వ్యవస్థ వాళ్ళు చేసినట్టు వాళ్ళ దుర్మార్గుల్ని వదిలిపెట్టే సమస్య లేదు, వాళ్ళు ఎవరున్నా కానీ విడిచిపెట్టే సమస్య లేదు. ఇది కాళేశ్వరం మీద నడుస్తున్న రాజకీయ చర్చ అంటూనే అటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు ఇటు కాంగ్రెస్ మాత్రం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. అది కాళేశ్వరం కాదు, ముమ్మాటికి కూలేశ్వరం అంటూ కూడా ప్రభుత్వ తరపున మాట్లాడడం జరుగుతుంది. సో దాని మీద చర్యలు ఉంటాయి, దాని మీద అన్ని చర్యలు ఉంటాయి. రైతులు మాత్రం నష్టపోకుండా చూసుకునే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందంటూ కూడా ఇటు ప్రభుత్వం తరపున మెట్టి సాయకుండా మాట్లాడడం జరుగుతుంది.